है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। హైదరాబాద్ షేక్పేటలో రాష్ట్ర సేవికా సమితి పథ సంచలనం నిర్వహించింది. భాగ్యనగర్ విభాగంలోని వందలాది సేవికలు ఉత్సాహంగా పదం పదం కలుపుతూ ముందుకు సాగారు. తీర్చిదిద్దిన గణేష్ వేషాలు ధరించిన అమ్మాయిలు క్రమశిక్షణతో ముందుకు సాగారు. షేక్పేటలోని వీధి వీధి కాషాయ భరితంగా మారింది. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। భాగ్యనగర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన సేవికలు ఉత్సాహంగా పథ సంచలనంలో ముందు కదిలారు. శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలకు చెందిన అనేక మంది అమ్మాయిలు సందడి చేశారు. సాంప్రదాయ సంగీతం ప్రతిధ్వనిస్తుంటే అందుకు అనుగుణంగా శాంతియుతమైన వాతావరణంలో ముందుకు కదిలారు. ఈ సందర్భంగా స్థానికులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సందడి చేశారు. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। ఈ పథ సంచలనం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అమ్మాయిలలో ఐకమత్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం బలపడుతుంది, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే పటిష్టత కలుగుతుంది. అంతేకాకుండా భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొని వెళ్లేందుకు మేము సైతం అన్న భావన ఏర్పడుతుంది. అందుకే సేవికా సమితి క్రమం తప్పకుండా పథ సంచలనం నిర్వహిస్తుంది. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ షేక్పేటలో మకర సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాలికలు యువతులలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉందని డాక్టర్ అనిత అభిప్రాయపడ్డారు. యోగా, వ్యాయామం, సామూహిక ప్రదర్శన ద్వారా ఒత్తిడిని జయించవచ్చునని, అప్పుడు అంతర్గతంగా ఉన్న శక్తులను పూర్తిగా వినియోగించుకోవచ్చునని ఆమె వివరించారు. ఇలాంటి మహిళల కోసం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇదొక రకమైన ఒక యునైటెడ్గా ఇలాంటి అన్ని సమాజ నిర్మాణంలో వాళ్ళకి వెల్త్ వాళ్ళ ఆరోగ్యము, భద్రత, వాళ్ళ రెస్పెక్ట్ కాపాడేయడానికి మనమందరం కృషి చేయాలి. దాంట్లో నేను కూడా పార్ట్ అవుతున్నాను అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే మహిళల్లో ఫిజికల్ హెల్త్ అండ్ అట్ ద సేమ్ టైం మెంటల్ హెల్త్ కూడా, మానసిక హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను నా డే టు డే ప్రాక్టీస్లో చాలామంది యంగ్స్టర్స్ని నేను చూస్తూ ఉంటాను. చాలా ఒత్తిడికి, స్ట్రెస్కి లోనై స్ట్రెస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్తో చాలామంది వస్తూ ఉంటారు. డిప్రెషను, స్ట్రెస్, యాంగ్జైటీ, మైగ్రేన్ ఇలాంటి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో డిసిప్లిన్ పెరగాలన్నా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేసి వాళ్ళ లైఫ్లో బెటర్గా అకాడమికల్గా వాళ్ళు బెటర్ స్థానాలను పొందాలన్నా కానీ వాళ్ళు మనకి ఇంపార్టెంట్ యోగా, మెడిటేషను అండ్ ప్రాణాయామ ఇట్లాంటి అండ్ ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్ అడిక్వేట్గా ఉండడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దీంతో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అటెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో బెటర్మెంట్, వాళ్ళ అకాడమిక్గా కూడా బెటర్మెంట్ ఉంటుంది, లైఫ్లో ఏదైనా సాధించగలిగే ధైర్యం వస్తుంది. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो। ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా విచ్చేసిన హైదరాబాద్ బౌద్ధిక్ ప్రముఖ్ నాగశ్రీ శారదాంబ ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాలు స్ఫూర్తితో పంచ పరివర్తన మీద దృష్టి సారించాలని కోరారు. ఈ కాలం బాలికలు, యువతులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి అని సూచించారు. ఈ క్రమంలో పంచ పరివర్తన వంటి అంశాల గురించి బాగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇటువంటి విషయాలను సమాజంలోకి తీసుకోవాలి అని వివరించారు. ఏబీవీపీ విద్యార్థి అంటే ఏబీవీపీ నుంచి వచ్చారు అంటే ఒక గౌరవం. నాకు తెలుసు, నేను ఒక టీచర్గా ఎవరైనా వచ్చి మా కాలేజీలో చేరుతాము అంటే పలానా ఏబీవీపీ వాళ్ళు మా అన్నయ్య అలా అంటే అవునా, వాళ్ళకు మర్యాద ఉంటుంది. కుటుంబంలో కూడా ఆ ప్రవర్తన అలా ఉంటుంది, ఆ మర్యాద ఉండేది. అలా నడుస్తూ వస్తున్నాయి.
ఆ తర్వాత రాజకీయ వికృతి రూపం దాల్చి ఎమర్జెన్సీ వచ్చి దాన్ని ఎదుర్కొని అదొక యుద్ధం చేసి మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలు వీటన్నిటినీ రెడీ ఫర్ సర్వీస్ అని రెడీగా ఉండి చేస్తూ ఇంకా అలా స్కూళ్ళు పెట్టుకొని విద్యాభారతి సరస్వతి విద్యాపీఠం స్కూళ్ళు పెట్టి వాటి ద్వారా మంచి చిన్నప్పటి నుంచే మనకి మంచి సంస్కారాలు ఇస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ఇలా నడుస్తున్న టైంలో ప్రతిసారి మలుపు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని చేయడం అనేది ఒక సంఘ పద్ధతి. మకర సంక్రాంతి ఉత్సవాలకు స్థానికంగా ఉండే స్వయం సేవకులు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని సేవిక సమితి ముఖ్యులు గోవర్ధనం ప్రసన్నలక్ష్మి, పద్మ, రమాదేవి సమన్వయం చేశారు. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. Mind Media, the voice of India.